ఆయుర్వేదం అంటే మసాజ్ ఇలాగే నమ్మడం లేదంటే మహా అంటే ఏదో చెట్లు మందులు అమ్మమ్మ వైద్యము నాటు వైద్యం ఇట్లాంటి అపోహలతో ఉంటున్నాం. యాక్చువల్లీ ఆయుర్వేదం ఈజ్ అ వెరీ గుడ్ సైన్స్ ఆఫ్ లైఫ్. మన ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, కాలంలో ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, వర్షాకాలం వస్తే ఏం చేయాలి, ఎండాకాలం వస్తే ఏం చేయాలి, మన శీతాకాలం వస్తే చలికాలం వస్తే ఏం చేయాలి, ఇట్లా రకరకాల సంగతులు చాలా వివరించిన ఒక శాస్త్రం ఆయుర్వేదం. సో దీనిలో మనకేంటంటే అందరూ ఏమంటారంటే ఏదో మసాజ్ చేసుకొని ఏదో పార్లర్లు ఏదో కొందరికి కొంచెం కూడా మసాజ్ కన్నా కొందరు ఏంటంటే పంచకర్మ అంటది. పంచకర్మ అనే సెంటర్ని పెట్టుకొని మసాజ్ చేయడం జరుగుతుంది. పేషెంట్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఆయుర్వేద. యాక్చువల్లీ ఆయుర్వేద అంటే రకరకాల ఆస్పెక్ట్స్ పనిచేస్తుంది. రిలాక్సేషన్ ఉంది ఆయుర్వేదంలో, ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. రిజ్యువినేషన్ ఉంది ఆయుర్వేదంలో, బ్యూటీ ఉంది ఆయుర్వేదంలో, ఫిట్నెస్ ఆస్పెక్ట్ ఉంది ఆయుర్వేదిక్లో, అండ్ దెన్ థెరాప్యూటిక్ ఆస్పెక్ట్ ఉంది ఆయుర్వేదిక్. థెరాప్యూటిక్ అంటే చికిత్స, జబ్బు ఉంటే దానికి చికిత్స చేయడం. ఇప్పుడు మనం రిలాక్సేషన్ గురించి మాట్లాడతాం. మనకి చాలా రకరకాల స్ట్రెయిన్ ఇవన్నీ వస్తుంది. కొంచెం రిలాక్స్ చేయాలి. ఈ రిలాక్సేషన్ లేదంటే మనం ఎందుకు నిద్రపోతుంది తెలుసా? డే అంతా పనిచేసి బ్రెయిన్కి రెస్ట్ కోసం నిద్రపోతున్నాం. యాక్చువల్లీ అన్ని రకంగా రిలాక్స్ అయిపోతే మన బ్రెయిన్ మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. ఈ డిశ్చార్జ్ అయిన బ్యాటరీని మరీ మనం ఛార్జ్ చేయాలి కదా. అదేవిధంగా మా బాడీకి ఏదైనా వీక్నెస్, టైర్డ్నెస్ వస్తే దానికి రిలాక్సేషన్ ఉంది. యూ టెల్ మీ, ఐ కెన్ వాచ్ యూ. రిలాక్సేషన్ అనేది ఆయుర్వేద శాస్త్రములు కాకుండా ఇంకొక శాస్త్రములు ప్రపంచంలో లేవు. సో మీకు ఎవరికైనా స్ట్రెయిన్ అలా కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది అనుకోండి, come to KSCC hospital, you recharge your batteries and go fresh.